హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోపురి సిస్టర్స్. ఇవాళ నేను కొంచెం చీజ్ కేక్ చేయబోతున్నాను అనమాట. చీజ్ కేక్ అనేది ఫారిన్ కంట్రీస్లో చేస్తారు. సో అది మన ఇండియన్ స్టైల్లో చేయబోతున్నాను. దానికి ఫస్ట్ బౌల్లో డైజెస్టివ్ బిస్కెట్స్ కానీ మేరీ బిస్కెట్స్ కానీ ఒక 250 grams అండ్ దెన్ 80 grams ఆఫ్ క్యాష్యూ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 50 to 80 వుడ్ బీ ఫైన్. నాకు కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలి అనుకొని నేను 80 వేసుకున్నాను. మీకు అంత వద్దు అనుకోండి, యూ కుడ్ డిక్రీజ్. అండ్ దెన్ మెల్టెడ్ ఘీ, దిస్ ఈజ్ అబౌట్ 130 grams. సో ఫస్ట్ అంతా వేసేస్తే సమ్టైమ్స్ అది మన క్వాంటిటీకి ఎక్కువ అయిపోయి మెల్టెడ్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఒక హాఫ్ వేసి తర్వాత ఇంకొంచెం వేసుకుంటే మనకు అది కాస్త శాండీ టెక్స్చర్, ఆ షేప్ ఏదైతే ఉందో అది పట్టుకోవాలి. అలాగని డో లాగా ఉండకూడదు. కొంచెం మీరు వీడియోలో చూస్తున్న టెక్స్చర్ వస్తే చాలన్నమాట. అండ్ దెన్ దీనికి మనకి స్ప్రింగ్ ఫామ్ మౌల్డ్ అని ఉంటాయి, బాటమ్ ఓపెన్ మౌల్డ్స్. అవి ఉంటేనే మనం ఈ రెసిపీని చేయగలం అనమాట. లేకపోతే ఎలాగా అనేది నేను మీకు వీడియోలో తర్వాత చెప్తాను. అలా ఉంటుంది అనమాట. బాటమ్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. సో అలా ఉంటే మనకి ఈజీ అవుతుంది రిమూవ్ చేసుకోవడానికి, బికాజ్ ఇవి మనం ఫ్లిప్ చేయలేం. సో అదేదైతే ఉందో బేస్ ఫిల్లింగ్ అదంతా నేను వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ మేరీ బిస్కెట్స్ వాడాను, మీరు డైజెస్టివ్ బిస్కెట్స్ వాడచ్చు. ఫారెన్ వాళ్ళైతే గ్రామ్ క్రాకర్స్ అనే బిస్కెట్స్ వాడతారనమాట. కొంచెం అవి క్రిస్పీగా ఉంటాయి. ఆ క్రిస్పీనెస్ మనకి ఇండియాలో అయితే ఈ రెండే దొరుకుతాయి. సో నేను ఇక్కడ ఒక ఫ్లాట్ బేస్ ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకోవచ్చు. దాంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇది మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అరౌండ్ 15 minutes అలా పడుతుంది. అండ్ దెన్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే క్రీమ్ చీజ్ ఏదైతే ఉందో అది పక్కా హోమ్ మేడ్ క్రీమ్ చీజ్ అనమాట. నేనే మా ఇంట్లో చేశాను. బికాస్ 250 grams ఆఫ్ క్రీమ్ చీజ్ ఈజ్ అబౌట్ 700 rupees. సో ఇక్కడ నేను 180 grams ఆఫ్ క్రీమ్, హెవీ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. అందులో 18 grams ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలేవి లేకుండా మిక్స్ చేసుకున్నాను అనమాట. ట్రస్ట్ మీ, ఇది నేను వితిన్ 3 days ఈ కేక్ని నేను కంప్లీట్ చేస్తాను అనమాట. మా ఇంట్లో ఏది అంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వదు. సో అంత ఫాస్ట్గా అయింది, అంత బాగుందని చెప్పి మీతో రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. సో అది ఉండలేవి లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బిగ్ బౌల్లో 340 grams ఆఫ్ క్రీమ్ చీజ్ అనమాట. ఇది సూపర్ సింపుల్, జస్ట్ 2 ingredients కావాలి. 100 rupees యూ కుడ్ గెట్ అబౌట్ 350 grams ఆఫ్ క్రీమ్ చీజ్. సో అందులో సాల్ట్ వేసుకున్నాను ఒక పించ్, ఎందుకంటే నేను బ్లెండ్ చేసేటప్పుడు సాల్ట్ వేయలేదన్నమాట. సో రెసిపీ కావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, 50 likes. సో అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కమెంట్ చేయండి మీ చీజ్ కేక్ ఎలా టర్న్ అవుట్ అయిందో. సో దేశీ స్టైల్ లేకపోతే ఇండియన్ స్టైల్ అన్నాను కాబట్టి ఇలాచీ పౌడర్ అనమాట. 1/4 teaspoon ఇలాచీ, ఇది ఏమంటారు, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. యాలక్కల పొడి అది మంచిగా కలుపుకున్నాక మనం రిమైనింగ్ 3 ingredients సూపర్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇట్ డజంట్ నీడ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్. సో నా దగ్గర ఇక్కడ 85 grams ఆఫ్ క్యాష్యూ పేస్ట్ అండ్ అబౌట్ 350 grams ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అండ్ దెన్ మనం ప్రిపేర్ చేసుకున్న స్లరీ మిక్స్చర్ని వేసుకొని ఉండలేవి లేకుండా కలుపుకోవాలి. అది కొంచెం కష్టం. సో ఫస్ట్ ఈ క్యాష్యూ పేస్ట్ అనగానే మనం అందరం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే క్యాష్యూస్ వాటర్ వేసి తిప్పుతాం బ్లెండర్. నో, దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే నట్స్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఆయిల్ అండ్ వాటర్ కలవదు, పేస్ట్ ఫామ్ అవ్వదు. సో జస్ట్ యాడ్ ఇన్ యువర్ క్యాష్యూస్ అండ్ దెన్ మన మిక్సీ ఏదైతే ఉందో అది ఒక 2 to 3 minutes కంటిన్యూస్గా తిప్పితే పేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను పెద్ద ట్రే తీసుకొని అందులో నా మౌల్డ్ పెట్టుకొని సైడ్స్ అంతా వాటర్తో నింపుకుంటా. ఇది వాటర్ బాత్ అంటారనమాట. దీనివల్ల మనకి ఈవెన్ బేకింగ్ అండ్ క్రాక్లెస్ చీజ్ కేక్ వస్తుంది. సో సమ్ టైమ్స్ దీస్ మౌల్డ్స్ కెన్ బి స్పిల్లింగ్. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 2-3 times వాడి ఉంటే మీకు తెలుస్తుంది ఇవి సైడ్ నుంచి స్పిల్ అయిపోతుందంటే యూ కుడ్ కవర్ ఇట్ విత్ అల్యూమినియం ఫాయిల్ అనమాట. సో అది మనం తీసుకెళ్ళి 160 degrees ప్రీ హీటెడ్ ఓవెన్లో 50 to 55 minutes బేక్ అవుతుంది. బేకింగ్ టైమ్ ఈజ్ సో లాంగ్. సో 40 to 50 or 50 అది వేరీస్ అనమాట. నేనైతే కన్వెక్షన్ ఓవెన్లో బేక్ చేశాను. ఓటీజీలో అయితే మీరు డైరెక్ట్గా ట్రేలో పెట్టి బేక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.